ఇలా దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి. శాసనసభలకి, లోక్సభకి. జరిగితే ఏమవుతుందంటే మళ్ళీ మధ్యలో ఎన్నికలు జరగడం, ఎన్నికల ప్రక్రియ ఇదంతా ఏముండదు. ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్కి వీలుగా ఓటర్స్ లిస్ట్ కరెక్షన్ చేస్తారు, ఐడి కార్డ్స్ ఇష్యూ అవుతాయి. శాసనసభ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఎన్నుకుంటారు. రైట్. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అని కనుక మాట్లాడుకుంటే ఒకేసారి ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ల వరకు ఎవరు ఎలక్షన్స్ గురించి మాట్లాడరు. మధ్యలో ప్రభుత్వాలు పడిపోయినా కూడా కొత్త ప్రభుత్వ కాలపరిమితి కేవలం ఆ రిమైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ పడిపోయింది, మిగిలిన 2 ఏళ్ళే ఉంటుంది.